పెసరట్లు అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక నాకు కూడా తెలియకపోతుండే ఒకప్పుడు, ఈ యూట్యూబ్ పుణ్యమా అని తెలుసుకుంటా ఉన్నా. ఇక ఈరోజు మా ఇంట్లో చేయాల్సి వచ్చిన దానికి కారణం కూడా మా ఆయనే. ఎందుకో చెప్పేస్తాను నేను. మా ఆయన ఎప్పుడైనా సరే కొంచెం లావైనా అనుకుంటే జిమ్కి పోదామని ఫిక్స్ అయ్యి జిమ్ మెంబర్షిప్ తీసుకుంటాడు. ఏదో పోనీ 1 మంత్కి అలా తీసుకుంటాడు, అంటే అలా కూడా కాదు, 1 ఇయర్కి తీసుకుంటాడు అనమాట. ఇక అలానే ఊరుకోకుండా వచ్చేటప్పుడు శనగలు పెసర్లు కేజీ అలానే క్యారెట్ కీరా ఇంకా 2 ట్రేల ఎగ్స్ కూడా పట్టుకొచ్చుకుంటాడు అనమాట. మంచిగా ఒక 20 డేస్ అలా మంచిగా పోతాడు జిమ్కి. ఇంకా సాలడ్ తినుకుంటూ మంచిగా చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఇవన్నీ చేసిందే కాక మళ్ళీ ఇంట్లో స్ట్రిక్ట్ రూల్స్ కూడా వస్తాయి. అసలు ఆయిల్ ఫుడ్డే ఉండకూడదు, ఆయిల్ తక్కువేసి వండాలి, అవన్నీ చెప్పేస్తాడు. సరే అనే చెప్పేసి నేను కూడా అన్నీ పాటిస్తూ ఉంటే మా ఆయన ఏం చేస్తాడు, 20 డేస్ అలా మంచిగా పోయి మంచిగా సాలడ్ తినుకుంటే చేసిన తర్వాత ఇంకా తర్వాత బోర్ కొట్టేస్తాం మా ఆయనకి. ఎప్పుడూ ఒకసారి 2 రోజులు జిమ్కు కాస్త గ్యాప్ వచ్చిందనుకోండి, ఇక మళ్ళీ తర్వాత గ్యాప్ వస్తూ ఉంటుంది కదా, అలా 1 మంత్ మాత్రమే వెళ్ళి ఇంకా జిమ్ పోవడమే మానేశాడనమాట. ఇంకా తర్వాత ఈ మిగిలిపోయిన పెసలు శనగలు ఎవరు తినాలి చెప్పండి. ఇంకేం చేయలేదు, ఈరోజు పెసరట్లు వేస్తున్నా. పోనీ ఇవన్నీ తినడా అంటే అవి కూడా లేదు. ఎందుకు మా ఆయనకు నచ్చలేవంట. నిజానికి నాకు కూడా నచ్చలేదు, అదేందో ఫస్ట్ టైం తినడం వల్లనేమో. సరేలే, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అలానే మన వీడియోస్ కానీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా కొట్టేసేయండి. ఓకే, మరి ఇంకా వెళ్ళొస్తాను.